వెల్కమ్ టు ధనుష్ పాణి యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ మీ ముందరికి వస్తున్నాను. ఇది శంబలి నగరి అనేసి గాయత్రి తపస్వి శంబలి నగరి ఆశ్రమము మా గురువు గారిది. ఇది వచ్చేసింది ఆశ్రమము వైజాగ్ దగ్గర ఎస్కోట, అక్కడి నుంచి రాజీపేట దగ్గర ఆశ్రమం ఉండేది. ఇక్కడికి రావాలంటే ఆటోలో రావాలా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎంత నేచరు, ఊరికి చాలా దూరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి మౌనంగా ఉండాలి. ఇక్కడ వచ్చి నుంచి వట్టి చేతులతో రాండి, దైవశక్తితో వెళ్ళండి అనేసి నాన్నగారి ఆశ్రమం ఇది. లోపలంతా చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ఆశ్రమం లోపలికి వచ్చాము. ఇక్కడ కుడిపక్క గోశాల ఉంది. ఇక్కడ అంతాను రెండు పక్కల ఉండాలి గోశాల. గోశాల తర్వాత ఈ కుటీరాలు వస్తుంది. అక్కడ ఒక్కొక్క కుటీరంలో ఒక్కొక్క తపస్సులని ప్రతిష్ఠ చేసిండారు. ఇక్కడ శంబలి నగరిలో తపస్సు. వీళ్ళ అరచేతులంతాను ఇట్లా పైన ఆకాశానికి చూస్తున్నాయి. ఈ చేతిలో మనం చేతులు పెట్టి మొక్కాలి. ఇది ఇంకొక కుటీరము. ఇక్కడ ఒకే విగ్రహంలో రాముడు కృష్ణుడు విగ్రహము. ఇక్కడ కూడాను అంతే, అరచేతులు పైనకు ఉంటాయి. ఆ చేతులు పెట్టి మనము శ్వాసలను తీసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఇలా చేస్తే మనకి శక్తి వస్తుంది ఇందులో నుంచి. ఇది మళ్ళా మూడో కుటీరము. ఇక్కడ వెంకటరమణ స్వామి, పద్మావతి దేవి, వీళ్ళ అరచేతిలోనూ అంతే, చేతులు పెట్టి మనము శ్వాసను తీసుకోవాలి. ఇక్కడ విష్ణు పాదాలు ఉన్నాయి. దీనికి జలాభిషేకం చేసి శిరస్సు ఆనించాలి. ఇలా నీరు పోసి జలాభిషేకం చేసి ఆ నీటిని తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. ఇక్కడ నాన్నగారు గురువుగారు అజ్ఞాతంలో ఉంటారు. వాళ్ళు బయటికి రారు ఎప్పుడూను. ఊరితో ఉదాన పశుపతినాథ ఆలయము. ఇక్కడ ఈ లింగానికి మనమే నీళ్లు పోసేది. దీనికి ప్రదక్షిణం చేయాలా. వెనకల రావి చెట్టు ఉంది, దానికి ప్రదక్షిణం చేయవచ్చు. ధ్యానంలోనే ఉండి నాన్నగారు ఎప్పుడూను ఇలాంటివంతాను గీస్తూ ఉంటారు. ఆలోచన ఎక్కువైన రోజున మాట్లాడకు, పని చెయ్యని రోజున తినకు అనేసింది. ఎన్నో మంచి మంచి విషయాలన్నీ రాస్తూ ఉంటారు. ఇది 333 కిలోల బరువైన గంట. ఈ గంటని ఒకసారి కొట్టి ఆ చేతులు దాని మీద పెడితే ఓంకార శబ్దం నిలిపేసే వరకు చేతులు అలాగే పెట్టాలి. దానిలోని శక్తి అంతా మనకి ప్రసారం అవుతుంది. ఇక్కడ తులసి మాత కుటీరం. ఇది ఒక కుటీరము, దైవ నిలయము. ఇక్కడ గణపతి అరచేతులు ఇక్కడ కూడాను అలాగే ఉంటాయి చేతులు. ఆ చేతిలో చేయి పెట్టి మనము ధ్యానం చేయాలి. చేస్తే ఇలాగా మనకు శక్తి వస్తుంది. ఇక్కడ సరస్వతి మాత. మొదటి కాలంలో పూర్వకాలంలో చేతులు ఎలా పెట్టేవాడంట దేవతలందరూ. వాళ్ళ శక్తి మనకు వచ్చేదానికి సరస్వతి మాత. ఇక్కడ విష్ణువు, లక్ష్మీదేవి, తర్వాత పార్వతీదేవి, ఈశ్వరుడు. వీళ్ళ చేతులు కూడాను అలాగే ఉంటాయి. ఇది శక్తిపీఠము. మన శరీరంలోని షట్చక్రాలలో చైతన్యాన్ని ప్రసారం చేసేది. 7 జీవనదులలో గల సాలగ్రామాల శిలలతో మనిషి వెన్నెముకలో గల షట్చక్రాలను ప్రతిరూపంగా ఈ శక్తిపీఠాన్ని నిర్మించారు. ఈ షట్చక్రాలను మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర అన్నీ తాకుకుంటూ మన కనుబొమ్మలను పై భాగాన్ని తాకించాలి. అప్పుడు దానిలోని తపశక్తి మనము స్వీకరించాల్సి వస్తుంది. ఎంత శక్తి ఉంటుందంటే చాలా శక్తి ఉంది ఇక్కడ. ఇది శంబలి నగరి గాయత్రి మాత టెంపుల్.
ఈ దైవ విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టే పనిలో పూలు పండ్లు డబ్బులు ఇక్కడ ఏమీ వేయకూడదు. ఇక్కడ ఈయన తపస్వి నాన్నగారు. ఇక్కడంతా ఏమైనా ప్రోగ్రాములు జరుగుతాయి ఆశ్రమంలో. ఆయన నాన్నగారు శంబల నగరి గాయత్రి మాత. ఇవేనండి ఇక్కడంతా ఆశ్రమంలోని విశేషాలు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వట్టి చేతులతో వచ్చి శక్తిని తీసుకొని వెళ్ళడము. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మా గురువుగారి ఆశ్రమము. మీకు ఎప్పుడైనా వీలైతే వచ్చి ప్రశాంత వాతావరణంలో ఉండి శక్తిని తీసుకొని వెళ్ళవచ్చును. వైజాగ్ తర్వాత ఎస్కోట తర్వాత రాజీపేట నుంచి ఆటోలో రావాలా. ఒట్టి చేతులతో రండి, శక్తిని తీసుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.